హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అదేనండి. చాలా టేస్టీగా ఉండే గోరుమిటీలు ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా చాలా రుచిగా ఉంటాయండి. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి. చాలా గుల్లగా వస్తాయండి. ఆంధ్ర స్పెషల్ రెసిపీ అండి. ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా చాలా గుల్లగా సూపర్గా వస్తాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తున్నాయండి. మనం చేత్తో చేయడానికి రాని వాళ్ళు కూడా ఈజీ మెథడ్లో ఎలా చేయాలో పర్ఫెక్ట్గా చూపిస్తున్నానండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. మీరు కూడా తప్పకుండా ఈ పండుగకు ట్రై చేయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ట్రెడిషనల్ ఇంకా టేస్ట్ అయిన గోర్మిటీలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోవాలండి. నెయ్యిని ఇలా మనం కరిగించి తీసుకోవాలండి. మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనము స్వీట్లో నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మనము ఈ నెయ్యిని వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేసుకొని వేసుకోవడం వల్ల మనకు చాలా గుల్లగా వస్తుందండి స్నాక్స్ అయితే. చూడండి, ఇలా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి. చాలా క్రిస్పీగా గుల్లగా రావడానికి ఇక్కడ నేను 1/2 కప్పు బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ తీసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ రవ్వను మనం పక్కకు తీసుకోవాలండి, పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల పిండి తీసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే 2 కప్పులు గోధుమ పిండి అయినా లేదంటే మైదా పిండి అయినా తీసుకోవచ్చు. నేను 1 కప్పు అది, 1 కప్పు ఇది తీసుకున్నానండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉప్మా రవ్వను దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలండి. లేదంటే మీకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత ముందుగా మనం వేడి చేసుకున్న నెయ్యిని దీంట్లో వేసుకోవాలండి. ఇలా నెయ్యి చేసుకొని వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. చాలా టేస్ట్ కూడా వస్తాయి. ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. వేడిగా ఉంది కాబట్టి కాస్త చల్లారిన తర్వాత ఇలా స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేత్తో మిక్స్ చేసుకోవాలి పిండిలు. ఇప్పుడు మనం ఈ నెయ్యిని మొత్తము పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా రబ్ చేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నెయ్యి సరిపోకపోతే ఇలా పిండిని మనం మిక్స్ చేసుకున్న తర్వాత పిండి బైండ్ కట్టలేదనుకో అప్పుడు మనము దీనిలో ఇంకా 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను కాబట్టి మనకు కరెక్ట్గా సరిపోయిందండి. పిండి చూడండి, ఇలా ముద్ద కడితే ముద్ద కట్టేటట్టు ఉండాలి. అప్పుడు మనకు నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మనం చపాతీ పిండిలా మిక్స్ చేసుకోవాలి. పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టి కాకుండా మనకు చపాతీ పిండికి ఎలా ఉంటుందో అదే విధంగా పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి మనం వాటర్ ఎక్కువ వేయకుండా కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పిండి కరెక్ట్గా మిక్స్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉండాలండి చపాతీ పిండిలాగా. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి బాగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా చిన్న బాల్స్, చిన్న లెమన్ సైజు ఉంటుంది కదండి, చిన్న నిమ్మకాయ సైజు బాల్స్ లాగా ఇలా తీసుకొని ఇలా పొడవుగా సిలిండర్ షేప్లో చేసుకోవాలండి చేతులతో. ఇక్కడ మనము ఈ చేతితో చేయడం రాని వాళ్ళు ఈ గోరుమిటీలను మనం జాలిగరిట ఉంది కదండి, ఈ వేయించిన జాలిగరిటని తీసుకొని మనం ఇలా చేతుల్లో చేసుకొని 2 వేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దను మనం ఇలా ఉంచి వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే మనకు కింద ఇలా చూడండి ఇలా డిజైన్ లాగా వస్తుందండి. ఇప్పుడు మనం 2 ఎడ్జెస్ని ఇలా వేళ్ళుతో నొక్కి కొంచెం ఇలా సాగదీయాలండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా లైట్గా ఫోల్డ్ చేసుకోవాలండి. షేప్ తీసుకోవాలి మనం ఇలా. చూడండి, పైన ఇలా గీతలాగా ఎలా వచ్చాయో మనం ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇదే విధంగా మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. చిన్న పిండి ముద్ద తీసుకోవాలి. తీసుకొని ఇలా చేతిలో మనం తీసుకొని 2 వేళ్ళతో ఇలా ప్రెస్ చేసి మనము ఇలా జాలిగరిట మీద పెట్టి ఇలా ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేస్తే మనకు కింద లైన్స్ లాగా వస్తాయండి. చూడండి ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇప్పుడు మనం ఇలా మధ్యలో వేలు పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కాస్త లాగాలండి. ఇలా సాగదీస్తే మనకు ఆ లైన్స్ ఏమో కాస్త దూరం అవుతాయండి. చూడండి ఇప్పుడు ఇలా షేప్ ఇవ్వాలి. కాస్త రౌండ్ షేప్ ఇవ్వాలి మనం. ఇలా చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా మనం చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను అన్నీ రెడీ చేసుకున్నానండి. రెడీ చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని మరీ ఎక్కువ వేడి చేయకుండా మీడియంగా వేడి చేసుకోవాలండి. స్టవ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని మంచిగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులో చక్కగా ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త లావు ఉంటాయి కాబట్టి లోపల వరకు మంచిగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. లోపల వరకు మంచిగా వేగి క్రిస్పీగా వస్తాయి. చూడండి ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసుకోవాలండి. 1 బై 1 ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చాలా గుల్లగా వస్తాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకొని ఇలా మనం గిన్నెలో వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయినాయో. ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకోవాలండి. వీటి కోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 కప్పుల పిండి తీసుకున్నాం కాబట్టి 3/4 కప్పు షుగర్ తీసుకోవాలండి. బెల్లం అయితే మీరు 1 కప్పు దాకైనా తీసుకోవచ్చు. షుగర్ ప్లేస్లో బెల్లం అయినా తీసుకోవచ్చండి. అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు షుగర్ని కరిగించుకోవాలండి. మనకు ముదురు పాకం వచ్చే వరకు పాకాన్ని రెడీ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలండి. ఇక్కడ మనకు ముదురు పాకం రావాలండి. మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి. ఇలా పొడి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పాకంని చెక్ చేసుకోవాలండి. దీంట్లో నుంచి కొద్దిగా పాకం తీసుకొని ఇలా వాటర్లో వేసుకుంటే మనకు కాస్త లైట్గా గట్టిగా వచ్చిందంటే పాకం మనకు. ఇప్పుడు మనం ఈ టైంలో మనము గోరుమిటీలను వేసుకోవాలండి ఫ్రై చేసుకున్నవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా చేతి వేలకు జిగట చూడండి ఇలా తీగగా రావాలండి. అప్పుడే మనకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఇలా చేతితో పట్టుకుంటే మనకు వేడి తగులుతుందని ఇలా వాటర్లో వేసుకుంటే కూడా మనకు కన్సిస్టెన్సీ తెలుస్తుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా అన్ని వైపులలో తిప్పుతూ చూడండి 2 నిమిషాల నుంచి 3-4 నిమిషాల తర్వాత కొంచెం చల్లారిన తర్వాత షుగర్ కాస్త గట్టిగా ఎంత బాగా వస్తాయి చూడండి. పాకం గట్టిగా అయిన తర్వాత చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. ఈ స్వీట్ అయితే తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత గుల్లగా వచ్చినాయి. లోపల వరకు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఈ పండుగకు మీరు కూడా తప్పకుండా ఈ టేస్టీగా ఉండే స్వీట్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెడితే ఒక 15 నుంచి 20 రోజుల వరకు మనం స్టోర్ చేసుకొని తినచ్చండి. ఇలా చేసి పెడితే అలా ఖాళీ చేసేస్తారండి. అంత తొందరగా అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.